కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ పరామర్శించారు. బాబు రాజేంద్ర ప్రసాద్తో మా కరెస్పాండెంట్ సుధీర్ ఫేస్ టు ఫేస్. వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి మరియు అతని అనుచరులు పూర్తిస్థాయిలో ఏదైతే విధి నిర్వహణలో భాగంగా ఉన్నటువంటి ఏదైతే ఎంపీడీఓ జవహర్ బాబు పైన కూడా పూర్తిస్థాయిలో సుదర్శన్ రెడ్డి అలాగే అతని అనుచరులు కూడా పెద్ద ఎత్తున కూడా దాడి చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆయన అపస్మారక స్థితికి వెళ్ళిపోవడంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు కూడా ఆయన హుటాహుటిన కడప రిమ్స్కి కూడా తరలించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆయన పరామర్శించేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ఆయన పరామర్శించేందుకు కూడా జిల్లా బాట పట్టారని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఆయన పరామర్శించేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఇప్పుడు రావడం జరిగింది. అయితే ఏదైతే ఎంపీడీఓ జవహర్ బాబును కూడా పూర్తిస్థాయిలో పరామర్శించడం జరిగింది. ఆయన కుటుంబానికి కూడా మేమంతా అండగా ఉంటామని చెప్పి ఒక భరోసాగా ఇవ్వడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి అసలు ప్రభుత్వ ఉద్యోగుల పైన రోజు రోజుకు చూసుకుంటే కనుక వైసీపీ నేతలు దాడులు అయితే కనుక జరుగుతున్నాయి, దీని మీద మీరేమంటారు అసలు? అందుకనే చంద్రబాబు నాయుడు గారు అంది జగన్ సైకో, పెద్ద సైకో. ఆయన అడుగు జాడల్లో నడిచేటటువంటి వాళ్ళు ఇలా దౌర్జన్యాలు రౌడీజం చేసేవాళ్ళు పిల్ల సైకో. వీళ్ళు ఏదో అనుకుంటున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడనే ఫీలింగ్తో ఉన్నారు. లేకపోతే మేము రౌడీలు గూండాలు, మా మాట ప్రతివాడు వినాలి, వినకపోతే కొడతాం అనేటటువంటి ఆ భ్రమలో, ఆ భ్రాంతిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, కూటమి పరిపాలన చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించకపోతే నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీ తాట తీసి తోలు వలుస్తారు. అంటే మనం ప్రధానంగా చూసుకోవచ్చు సార్, ఇలాంటి దాడులు చేస్తే కనుక దీని మీద కఠిన చర్యలు ఏమైనా తీసుకోవడానికి, ఏమైనా కుటుంబ ప్రభుత్వం ఏమైనా కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమైనా ముందు అడుగులు వేస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్గా వేయాలి. కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. తీసుకోబట్టే నిన్న మా పంచాయతీరాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఇవాళ మా పంచాయతీరాజ్ ఛాంబరు, సర్పంచుల సంఘం నాయకులు అందరం కూడా ఇవాళ వచ్చి పరామర్శించారు. అందుకని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను మా పంచాయతీరాజ్ సంఘాల తరఫున, ఆ సుదర్శన్ రెడ్డి మీద, అతనితో వచ్చి రౌడీజం చేసి కొట్టిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ చట్టం కింద కేసు నమోదు చేయాలి. అలాగే ఈ జవహర్ బాబు ఎండిఓ గారు ఎస్సీ ఎస్టీ దీనికి సంబంధించిన కేటగిరీ కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు కూడా బనాయించి వాళ్ళని జైల్లోంచి బయటికి రాకుండా వాళ్ళు ఎందుకు చేసేవరా ఈ తప్పు పని చెప్పి పశ్చాత్తాపం చెందేంత వరకు కఠిన శిక్ష విధించాలని చెప్పి మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్లు డిమాండ్ చేస్తారు. అంటే ఒక ఎంపీడీఓ స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని పూర్తి స్థాయిలో కూడా అందరూ చుట్టుముట్టి కూడా కుర్చీలతో కూడా బలంగా కొట్టడం జరిగింది. ఆయన పెద్ద ఎత్తున కూడా దెబ్బలు కూడా చూసుకోవచ్చు, ఛాతీకి కావచ్చు, తలకు కావచ్చు. ఇలాంటి దాడులను అరికట్టేందుకు ఏమైనా చట్టాలు తీసుకొస్తారా? అది ఉన్న కొత్త చట్టాలు అవసరం లేదు, కానీ ఉండ చట్టాలు ఉపయోగిస్తే చాలు. ప్రభుత్వ విధి నిర్వహణలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగిని ఒక మాటనో మామూలుగా ఇలా తోసినా ఆయన విధులకు ఆటంకం కలిగించినట్టే. అదే చట్టంలో చాలా పెద్ద శిక్షలు ఉన్నాయి. ఇక్కడ వచ్చి తాగి కొట్టి దారుణంగా బీభత్సం చేశారు కాబట్టి ఉండ చట్టాలను కఠినంగా వాడాలి. వీళ్ళెందుకు ఇంకా అలా చేస్తున్నారని చెప్పి మీరు అన్నారు. చంద్రబాబు నాయుడు గారి మంచితనం వీళ్ళకి చేతకానితనంలాగా అలుసుగా కనిపిస్తుంది. అది లేకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా కఠినంగా వ్యవహరించి ఇటువంటి కేసుల్లో గట్టి శిక్షలు పడే విధంగా పోలీసు యంత్రాంగానికి, అధికార యంత్రాంగానికి కూడా గట్టిగా సూచనలు ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం. సార్, ప్రధానంగా మనం ఇక్కడ చూసుకుంటే జవహర్ బాబు కుటుంబం కూడా, వాళ్ళ ఫ్యామిలీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఆయన కోలుకొని పూర్తి స్థాయిలో కూడా ఉద్యోగానికి వెళ్తే కనుక మాకు ప్రాణహాని ఉంది, ఖచ్చితంగా మా భర్తను చంపేస్తారంటూ కూడా వాళ్ళ భార్య చెప్తుంది. దీని మీద మీరు ఆ కుటుంబానికి ఎలాంటి భరోసా ఇచ్చారు? మేము చెప్పామండి, మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ మేమందరం మీకు మీ కుటుంబానికి అండగా ఉంటామని ఎండిఓ గారికి చెప్పాం. ఇక ఇటువంటిది వచ్చి మళ్ళీ ఇచ్చేసేంత ధైర్యం చేయరని అనుకుంటున్నాం. మేము పూర్తి రక్షణని, పూర్తి స్థాయిలో ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, కష్టం కలగకుండా మేము చూసుకుంటాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరమైతే ఆయన భార్య వాళ్ళు ప్రాణానికి హాని ఉంది, రేపు బయటకు వచ్చినా ఏమైనా చేస్తారు వాళ్ళని చెప్పి చెప్పారు. కాబట్టి ఎండిఓ గారికి గన్మెన్లు కూడా 1+1 గన్మెన్లు కూడా ఎండిఓ గారికి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కానీ ఏదైతే జవహర్ బాబు కుటుంబానికి కూడా పూర్తిస్థాయిలో మేమంతా కూడా అండగా ఉంటామని చెప్పి ఉన్నటువంటి సర్పంచుల సంఘం అలాగే మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ చెప్తున్నారు. ఆయన కుటుంబానికి కూడా పూర్తిస్థాయిలో ఏదైతే ఆయన కోలుకొని పూర్తిస్థాయిలో బయటకు వచ్చిన నేపథ్యంలో కూడా హాని జరిగితే కనుక ఆయనకు 1+1 కూడా పూర్తిస్థాయిలో గన్మెన్లను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కడప రిమ్స్ నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్9 న్యూస్, కడప.